దశరథుడు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఆ పట్టాభిషేకం రాముడికి జరగలేదు కానీ రాముని పాదుకలకి జరిగింది. రామునికి జరగని పట్టాభిషేకం ముందుగా రామ పాదుకలకి జరగడం వల్ల ఆ వంశమంతా తరించిందంటారు పెద్దలంతా. వేదాంత దేశికులు అనేటువంటి వారు ఆ రామ పాదుకలకి వైభవం ఎలా వచ్చిందండి అని అంటే చెప్తారు. భరతాయ పరం నమోస్తు తస్మై ప్రథమోదాహరణాయ భక్తిభాజాం యదుపజ్ఞమశేషతః పృథివ్యాం ప్రథితో రాఘవ పాదుకా ప్రభావః. రామచంద్రమూర్తి యొక్క పాదుకల యొక్క ప్రభావం లోకంలో ఎలా తెలిసింది అనంటే, రామచంద్రమూర్తికి అనుంగు తమ్ముడైనటువంటి మహనీయుడు భరతుడు భక్తిభాజాం ప్రథమోదాహరణాయ, భక్తులైనటువంటి వాళ్ళలో ముందు ఎవరిని చెప్పాలి అనంటే భరతుని పేరే చెప్పాలి అనండి. భరతుని కంటే గొప్ప భక్తుడు ఇంకొకడు ప్రపంచంలో లేడు. కనుక తన అన్నగారి పాదుకలను నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతేకాదు రాముని కంటే కూడా రామ పాదుకలు గొప్పవి అని లోకానికి చాటాడండి అని అంటారు. అంటే ముందు పట్టాభిషేకం వేటికి జరిగింది అని అంటే రాముడికి సంకల్పించినటువంటి పట్టాభిషేకం ముందు అదే ముహూర్తానికో ఆ తర్వాత ముహూర్తానికో ముందు పాదుకలకే జరిగింది. ఆ పాదుకా పట్టాభిషేకం అయిన తర్వాత అరణ్యకాండలోకి వెళ్ళాం. ఆ తర్వాత కిష్కింధకాండలోకి వచ్చాం. సుగ్రీవునికి పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవ పట్టాభిషేకం అయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాం యుద్ధకాండలోకి. విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత యుద్ధకాండలోనే చివరికి రాగానే వరసగా రాముణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ పట్టాభిషేకమైంది. రాముడి పాదాలని అంటిపెట్టుకుని ఉండేటువంటి పాదరక్షలకి మొట్టమొదటి పట్టాభిషేకం. రాముని పాదదాసుడైనటువంటి సుగ్రీవుడికి పట్టాభిషేకం. రామునికి మరొక పాదదాసుడైనటువంటి విభీషణుడికి పట్టాభిషేకం. అంటే తన్ను ఎవరైతే ఆశ్రయించారో ఆశ్రయించిన వాళ్ళందరికీ అంత పెద్ద స్థానాన్ని ఇచ్చాడు రాముడు. రాముని గొప్పతనం పెద్దలు చెప్తారు. రాముడు కష్టపడతాడేమో కానీ రాముడిని ఆశ్రయించిన వాళ్ళందరినీ సుఖపెడతాడండి ఆయన. అది రాముడంటే. రాముడి వైభవాన్ని రామాయణం ద్వారా మనకు తెలిపారు వాల్మీకి మహర్షి. రాముడు కష్టపడచ్చు, పరిపాలించేవాడు కష్టపడతాడు. కానీ పరిపాలనను పొందుతున్నటువంటి ప్రజలు కష్టపడితే అది ప్రభువు తప్పు. అది రాముడు మనకి నేర్పించాడు. కనుకనే రాముడికి పట్టాభిషేకం మనం చేస్తాం. రామచంద్రమూర్తిని ఆశ్రయించిన వాళ్ళందరికీ అందలం ఎక్కించాడు. కాళ్ళకి తొడుక్కునే చెప్పుల్ని కూడా పట్టాభిషేకం సింహాసనం మీద ఎక్కించాడు రామచంద్రమూర్తి. ముందు వాళ్ళందరికీ అయిన తర్వాత చిట్ట చివరికి తను పట్టాభిషేకం చేసుకున్నాడు. అది రాముడి యొక్క గొప్పతనం అంటే, రాముడి శీలం అంటే అది. అందుకనే రామావతారాన్ని గురించి పెద్దలు చెప్తారు. రాముడు గొప్ప సౌశీల్యం కలవాడండి. ఎంతో గొప్పవాడైనా తనకంటే చిన్నవాళ్లతో కూడా కలిసిమెలిసి ఉంటాడు ఆయన. అంత గొప్పవాడు రాముడు. తన్ను ఆశ్రయించిన వాళ్ళందరినీ చాలా గొప్పవాళ్ళని చేస్తాడు అని అంటారు. రామదాసు గారు అంటారు, ఒక కోతిని దేవుణ్ణి చేశాడు కదా మా రాముడు. ఒక కోతికి శక్యమా అసుర కోటుల గెల్వను. మామూలు కోతిది. ఆ కోతి ఎంతమంది రాక్షసుల్ని చంపింది, అంత శక్తి దానికి వచ్చిందంటే అది రాముడి యొక్క మా సీత పతివ్రత మహిమ సేవకు భాగ్యం. మా సీతాదేవి పతివ్రత మాహాత్మ్యమును రాముని సేవ హనుమంతుడు చేశాడు కనుక అంత గొప్పవాడయ్యాడు. కానీ లేకపోతే హనుమంతుడికి ఆ గొప్పతనం ఎక్కడిదండి అని అంటారు రామదాసు గారు. కనుక రాముని పట్టాభిషేకానికి ఉండేటువంటి విలువ ఎంత గొప్పది అనంటే, కళ్యాణం కంటే కూడా 1,000,000 రెట్ల అధికమైనటువంటి పుణ్యఫలాన్ని ఈ పట్టాభిషేకం ప్రసాదిస్తుంది. కనుక ఈ పట్టాభిషేకాన్ని మనమంతా కూడా ఈరోజు దర్శిస్తున్నటువంటి మనమంతా భాగ్యశాలులం. వెంటనే ఇప్పుడు వరసగా ఇక్కడ ఉండేటువంటి ఈ కలశాల్లో వాటిలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా ఉద్వాసన చెప్పి వరుసగా